వెంకట స్వామితో రాజకీయాల తిరుమల తిరుపతి దేవస్థానంపై అప్పట్లో పింక్ డైమండ్, ఇప్పుడు లడ్డు. నాయకులారా, ఇవేం రాజకీయాలు? భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రభుత్వాలు మారినా దేవుడితో రాజకీయాలు మాత్రం మారట్లేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పింక్ డైమండ్ అంటూ ఏదో రాజకీయంగా ఒక సాకు వెతుక్కుంది. కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న లడ్డూ ప్రసాదంపై తీవ్ర నష్టం వచ్చే వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే తిరుమలేశుని భక్తులకు ఇది చాలా పెద్ద సెంటిమెంట్. చాలా సున్నితమైన అంశంలో రాజకీయ నాయకులు పరిదాటి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదంపై చాలా వరకు ఏ అపోహలున్నా, ఏ ఆరోపణలున్నా సరే ఇంటర్నల్ ఎంక్వైరీలతో ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వాలు ఇలా ఓపెన్గా మాట్లాడడం సబబు కాదన్నది సత్యం. ఇక తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత మాజీ టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. లడ్డూలో జంతువుల నూనెను వినియోగించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలోనూ రాజకీయాల్లో తిరుమలను లాగడం రాజకీయ పార్టీలకు ఒక అలవాట్లుగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడం మామూలుగా మారింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. నేడు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లడ్డు వివాదం వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆభరణాలతో పాటు పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోకి తీసుకెళ్లారంటూ నాడు వైసీపీ ఆరోపణలు గుప్పించింది. నిజానికి ఆభరణాల విషయంలో కట్టుదిట్టమైన భద్రత, అన్ని ఆభరణాలన్నింటినీ పకడ్బందీగా ఉంచుతారని, వాటిని ఎవరు ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయరని నాడు టీడీపీ గగ్గోలు పెట్టినా వైసీపీ మాత్రం తమ ఆరోపణలు వదిలిపెట్టలేదు. కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ చివరికి పింక్ డైమండ్ విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించలేకపోయింది. ఇలా నాడు తిరుమలను వైసీపీ పింక్ డైమండ్ రాజకీయంగా అలా వాడుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక తాజాగా తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిపారంటూ టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. తాము ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. నిజమని తేలకుంటే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తామంటూ వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలుస్తుందంటూ నివేదికలు కూడా అందడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చంద్రబాబు చేసిన ఆరోపణ విచారణ జరుపుతామని, తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా అనడం మరింత వేడెక్కింది. దీంతో పాటు పూర్వపు తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా ఈ వివాదంపై స్పందించారు. తాను లడ్డూ ప్రసాదాలతో పాటు నైవేద్యాల విషయంలో అనేకసార్లు ఫిర్యాదులు చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా తిరుమల రాజకీయాల్లో ఒక వస్తువుగా మారిందని, వెంకటేశ్వర స్వామి రాజకీయ వివాదాల్లోకి లాగుతుండడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అందరికీ తెలుసు. నాడు వైసీపీ కానీ నేడు టీడీపీ కానీ అవతలి పక్షంపై బురద జల్లడం ఒక ఫ్యాషన్గా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తిరుమలను రాజకీయాల్లోకి లాగకుండా నిజంగా తప్పు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, పదే పదే ఈ వివాదాన్ని నాంచి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని బాలాజీ భక్తులు కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.